పొలం కాడికి వచ్చినాము. ఇక్కడ ఫుల్ కేజీ వేసినా కానీ ఇందులోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో అందులో మనం 4 వీల్ ట్రై చేద్దామని తీసుకురావడం జరిగింది. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మహేంద్ర షోరూంలో అయితే తాటిపల్లికి వచ్చారు. అది 575 బండి. అది వచ్చేసి మనకు 4 వీల్ బండి. దివాడే పొలం, ఇది దివాడే పొలంలో అయితే వాళ్ళు కొట్టి చూపిస్తాను టైర్లతోటి రోటివేటర్ వచ్చి. అది మన ఫుల్ వీడియో అయితే చూద్దాం పదండి ఒకసారి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ వేసుకొని పెట్టుకోండి. హాయ్, నా పేరు నరేందర్, నేను డిఎస్ మహీంద్రా అండ్ మహీంద్రా. ఈరోజు ఇక్కడ మనం తాటిపల్లి విలేజ్లో డెమో చేయడానికి రావడం జరిగింది. మన మహీంద్రాలో వచ్చేసి 575 యువో టెక్ ప్లస్ 4 వీల్ డ్రైవ్ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చాలా దిగబాటు ఉన్న పొలం కాడికి వచ్చినాము. ఇక్కడ ఫుల్ కేజీ వేసినా కానీ ఇందులోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. సో అందులో మనం 4 వీల్ ట్రై చేద్దామని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఈ ఫీల్డ్ కాడ ఉన్నాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో 4 వీల్ వచ్చేసి ఈ 575 యువో టెక్ ప్లస్ ఇది 47 HP. ఇంతకుముందు వచ్చేసి 45 ఉండే, కంపెనీ ఏం చేసిన 2 HP దాన్ని పెంచడం జరిగింది, 47 చేయడం ఉంది. ఇది 4 వీల్ ట్రాక్టర్ అండి. సో దీని సిలిండర్ వచ్చేసి 4 సిలిండర్ ఉంటాయండి. దీని ఆర్పిఎం వచ్చేసి 2000 ఆర్పిఎం అండి. దీని సిలిండర్ వచ్చేసి 4 సిలిండర్ ఉంటాయండి. ఓకే, దీనికి వచ్చేసి దీనితో వేరే ట్రాక్టర్ కంపేర్ చేసుకుంటే దానికన్నా ఫీచర్స్ కానీ బెనిఫిట్స్ కానీ చాలా బాగుంటాయండి. డీజిల్ కన్జంప్షన్ అంటే మహీంద్రాలో చాలా డీజిల్ అనేది చాలా తక్కువ అవుతుందండి. వేరే తోటి కంపేర్ చేసుకున్నప్పుడు 1 లీటర్ నుంచి లీటర్ డిఫరెంట్ వస్తుంది. సో మీకు ఏరియా కవరేజ్ కూడా మీకు వేరే కంపేర్ చేసుకున్నప్పుడు అది 1 గంట తీసుకుంటే ఇది 40 నుంచి 50 మినిట్స్ తీసుకుంటుందండి. సో ఎంత దిగబడలే కానీ మన 4 వీలర్ అనేది ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో వచ్చేసి మన స్పెషల్ ఏంటంటే గేర్ సిస్టమ్ అండి. గేర్స్ ఎట్లా ఉంటాయంటే వేరే ట్రాక్టర్లు కంపేర్ చేసుకున్నప్పుడు 8+2 అంటే 2 రివర్సు 8 ముందుకు అంటే మొత్తం 10 గేర్లు ఉంటాయండి. దీనిలో వచ్చేసి మనకు 12 గేర్లు ముందుకు ఉంటాయండి, 3 గేర్లు వెనకకు ఉంటాయండి. టోటల్ 15 గేర్లు ఉంటాయండి. మాట్లాడమంటారా? మనకు 4 వీల్ ఉంటుందండి, 4 వీల్ గేర్ ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు 4 వీల్ వేసుకోవచ్చండి, అవసరం లేనప్పుడు 2 వీల్ వేసుకోవచ్చండి. సో మనము కేజీలు లేవు కాబట్టి మనం 4 వీల్ పొలంలో వచ్చి మనం 4 వీల్ వేసుకోవాలండి, రోడ్డు మీద వచ్చేసి 2 వీల్ వేసుకోవాలండి. ఓకేనా? సో గేర్స్ అనేది మనం ఇలా లోడ్ గేర్ ఉంటుంది, ప్లస్ మీడియం గేర్ ఉంటుంది, హై గేర్ ఉంటుందండి. సో మీడియంలో వచ్చేసి మనకు ఈ పొలంలో ఫస్ట్ అండ్ సెకండ్ యూజ్ చేస్తే మనకు ఈజీగా వెళ్ళిపోతుందండి. సో ఈ బెయిన్ వచ్చేసి మనకు ఏ ట్రాక్లో అయినా లోడ్ గేర్ హై గేరే ఉంటుంది. ప్లస్ మహీంద్రా వచ్చేసి మనకు మీడియం గేర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే టెక్ ప్లస్లో మనకు 3 అంటే లోడ్ వచ్చేసి 4 గేర్లు ఉంటాయండి, మీడియం వచ్చేసి 4 గేర్లు ఉంటాయండి, హై వచ్చేసి 4, మొత్తం 12 గేర్లు ఉంటాయి. సేమ్ అదేవిధంగా లోడ్లో రివర్స్ ఉంటుంది, మీడియంలో రివర్స్ ఉంటుంది, హైలో రివర్స్ ఉంటుంది. సో ఈ గేర్లు ఎందుకంటే మనకు ఈరోజు మనకు ప్రతి పని కూడా మనం మిషనరీతో చేస్తున్నాం కాబట్టి దాని దగ్గర మనకు ఫీల్డ్ దగ్గర ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. సో ఎగ్జాంపుల్గా ఇంతకుముందు మనకు గడ్డి అనేది ట్రాక్లో తీసుకుపోయేది, బేలర్కు సంబంధించిన ఎంత స్పీడ్ అవసరం ఉందో ఆ గేర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రోటోవేటరు, కల్టివేటర్స్ దేనికి అవసరం ఉన్న స్పీడ్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే ట్రాక్లో అట్లా ఉండదు, 1, 2, 3, 4 3 ఉంటాయండి. 3 అంటే స్పీడ్స్ అనేది మనకు ఇంప్లిమెంట్కి మ్యాచ్ కాదు. సో దీనిలో మనం 12 స్పీడ్స్ ఎందుకు ఇచ్చామంటే ఏ ఇంప్లిమెంట్ కానీ మనకు గేర్స్ అనేది మ్యాచ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా మనం దీన్ని చూడండి ఒకసారి. మీడియం సెకండ్ వేస్తున్నాను. ఆర్పిఎం వచ్చేసి మనం 1500 నుంచి 1600 పెట్టి సరిపోతుంది.
దిగువాటి పొలంలో అయినా కానీ ఎంత బాగా నడుస్తుంది చూడండి 4 వీల్ ట్రాక్టర్. అయితే మస్తు నడుతుంది. నా పొలంలో అయితే కేఎల్ ట్రాక్టర్ నడవడానికి కష్టంగా ఉంది, అయినా కానీ ఇదైతే టైర్లతో అయితే బాగా నడుస్తుంది. చూస్తారు కదా ఎంత బాగుందో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టండి, ఎందుకంటే మన వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నీ.